గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎవ్రీ పోస్ట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చేసరికి వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. సో ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏమేమి ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఫస్ట్ మనమైతే ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఏమనేది అయితే ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాము. సో ఇప్పుడైతే ఫస్ట్ మనమైతే ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి upsc.online.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 12వ తేదీ జూన్ 2025 నాటికైతే మనకైతే అప్లై చేసుకోవడానికైతే టైం అయితే అయిపోతుంది. సో ఏంటంటే కంప్లీట్ ప్రింటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్కి వచ్చేసరికి 13వ తేదీ జూన్ 2025 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మనం ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఉన్నది. సో ఏంటంటే మనం ఏ పోస్ట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది చెప్పుకునేటప్పుడు అయితే అప్పుడు ఏ కేటగిరీకి ఎంత ఏజ్ లిమిట్ అనేది అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే. మనం పోస్ట్ వైజ్ ఒకసారి చెప్పేటప్పుడు అయితే ఆ పోస్ట్ తగ్గట్టు క్వాలిఫికేషన్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉన్నదండి. అండ్ ఎవరైతే ఎక్సెప్ట్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో మిగతా వాళ్ళకైతే ఫీజు ఉంటుంది. అంటే ఓసీ, ఓబీసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే 25 రూపాయలు ఉంటుంది అనేది అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకైతే 2 వేకెన్సీ అనేది అయితే ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి లీగల్ ఆఫీసర్ అండి. ఇది వచ్చేసరికి గ్రేడ్ 1 కింద లీగల్ అండ్ ట్రెజటివ్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఓసీ వాళ్ళకైతే 2 వేకెన్సీ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఇది లెవెల్ 12 7th CPC కింద అయితే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ వారికి 50 సంవత్సరాలు అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనమైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లా విత్ స్పెషలైజేషన్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇంటర్నేషనల్ లా లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ మనకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్వకేట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఇండియా అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ అండి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి సో ఏంటంటే నేను వీడియోను స్లోగా చెప్పుకుంటూ వెళ్ళే కొద్దీ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అందువల్ల ఏంటంటే కొంచెము అర్థమయ్యేటట్టు అండ్ కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో మీరైతే ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోను సెకండ్ టైం అయితే రిపీట్ చేసుకోండి. సో సెకండ్ పోస్ట్ వచ్చేసరికి మొత్తం మనకు వచ్చేసరికి 121 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 121 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఆపరేషన్ ఆఫీసర్ ఇన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 50 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకు 33 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకు 18, ఎస్టీ వాళ్ళకు 8, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవండి మనకు రిలీజ్ అయిన మొత్తం 121 జాబ్స్ అయితే కేటగిరీ వైజు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఒకసారి అయితే చూద్దాము. మనమైతే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ లేదా
కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఏరోనాటికల్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో. ఇంకా లేదా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫిజిక్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా లేదంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా సో ఈక్వాలెంట్లో ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ వన్ ఆఫ్ ద యాజ్ అ సబ్జెక్టుగా ఉంటే మనమైతే ఎలిజిబుల్ అని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెవెల్ 10 కింద అయితే మనల్ని అయితే తీసుకోబోతున్నారు. సో మ్యాట్రిక్స్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 సంవత్సరాలండి. ఓబీసీ వాళ్ళకి మ్యాక్సిమం 38 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 45 సంవత్సరాలు అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఫర్ ద డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, 1 year ఎక్స్పీరియన్స్ ఫర్ ఎంఎస్సి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం అప్లై చేస్తున్న వాళ్ళు ఒకవేళ ఇంజనీరింగ్ చదివి వాళ్ళైతే అప్లై చేస్తుంటే వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఒకవేళ మీరైతే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ లేదా ఫిజిక్స్ చదివింటే మీరైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట. లేదా బీఎస్సీ చదివింటేనా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే కొన్ని ఇవ్వడం జరిగింది, వాటి ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో వేకెన్సీస్ అరౌండ్ 60 జాబ్స్ వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో వీడియోలో ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎన్ని వేకెన్సీ, ఏ కేటగిరీ వైజ్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి 12 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ కెమికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి నేషనల్ టెస్ట్ హౌస్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద అయితే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 12 వేకెన్సీస్ నుంచి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 5 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 2 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవండి మనకు రిలీజ్ అయినటువంటి మొత్తం 12 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి ఇదైతే లెవెల్ 8 కింద అయితే మనల్ని అయితే తీసుకోబోతున్నారు. శాలరీ విషయానికి వచ్చేసరికి 7th CPC కింద అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం 30 సంవత్సరాలు అండి. ఓబీసీ వాళ్ళకి 33 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనమైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ, లేదా డిగ్రీ ఇన్ కెమికల్ టెక్నాలజీ, లేదా డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే మనమైతే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ ఆర్ కెమికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ R&D వర్క్ లేదా ఓరియస్ మినరల్స్, మెటల్స్ లేదా ఆయిల్ ఫీల్డ్స్లో, సో ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ ప్రోడక్ట్స్, పెయింట్, పాలిమర్ మెటీరియల్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. దీని హెడ్ క్వార్టర్ అయితే ఇక్కడ హెడ్ క్వార్టర్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, కోల్కతా. సో నెక్స్ట్ 4th పోస్ట్ వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి సైంటిస్ట్ బి అండి, మెకానికల్. సో దీనికి కేటగిరీ వైజ్ వేకెన్సీ రిలీజ్ వచ్చింది. ఓసీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీనే రిలీజ్ కావడం జరిగింది.
నెక్స్ట్ ఇది పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 అండి, 7th CPC కింద అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకండి మ్యాక్సిమం 35 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. సో ఇంకేముండాలంటే 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద టెస్టింగ్ లేదా క్యాలిబ్రేషన్ ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ లేదా ప్రోడక్ట్స్ మీద అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా లేదు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ చదివిన ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ చదివిన కనుక ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో వాళ్ళకేంటంటే 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే చెప్పడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 5th పోస్ట్ అండి. 5th పోస్ట్ వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అది వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసోసియేట్ ప్రొఫెసర్ అండి సివిల్ ఇంజనీరింగ్కి. సో ఇది వచ్చేసరికి 1 వేకెన్సీ రిలీజ్ అయింది కదా, ఆ 1 వేకెన్సీ కూడా ఓబీసీకి అయితే ఉన్నదండి. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి అకాడమిక్ లెవెల్ 13A1 అని అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 48 years అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి, లేదా మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి అని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. టీచింగ్ లేదా రీసెర్చ్ ఆర్ ఇండస్ట్రీలో అయితే 2 years ఆఫ్ పోస్ట్ డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే అండి ఏ యూట్యూబరు వీడియోస్ అండ్ ఏదైతే నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే ఇవ్వడానికైనా టైం పడుతుంది. సో మన ఛానల్లో ఏంటంటే మ్యాక్సిమం మనం ఏంటంటే పోస్ట్ రిలీజ్ అయిన 1 or 2 daysలోనే మనకైతే డెఫినెట్లీ నేనైతే ఎవ్రీ నోటిఫికేషన్ని అప్డేట్ చేస్తున్నాను. సో అట్లీస్ట్ చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ 6th పోస్ట్ వచ్చేసరికి సో ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ 1 పోస్ట్కి మనకైతే ఏంటంటే పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. సో ఇది రిలీజ్ అయింది వచ్చేసరికి కేటగిరీ వైజ్ చూసుకునేసరికి మనకైతే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అది. సో ఇది పే స్కేల్ వచ్చేసరికి 7th CPC లెవెల్ అకాడమిక్ లెవెల్ 13A1 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో యాజ్ పర్ ఈక్వివాలెంట్ పర్సంటేజ్ వైజ్ మన గ్రేడ్ పాయింట్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 55%కి 6.25 అండ్ 60%కి 6.75, 65కి 7.25, 70కి 7.75, 75కి 8.25 అలా పర్సంటేజ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 7th పోస్ట్ వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ సంబంధించి కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ పూణే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. రిజర్వేషన్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి అకాడమిక్ లెవెల్ 13A1 కింద అయితే మనకైతే యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 48 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ లేదా రీసెర్చ్ లేదా ఇండస్ట్రీలో అయితే ఎక్స్పీరియన్స్ అన్న అయితే ఉండాలి, లేదా 2 years ఆఫ్ పోస్ట్ డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజరబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రేడ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 55%కి 6.25, 65కి 7.25 అండ్ 75కి 8.25% కింద అయితే క్యాల్కులేషన్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి పూణేలో అయితే ఉన్నది. నెక్స్ట్ 8th పోస్ట్ వచ్చేసరికి 3 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి సివిల్ గ్రాఫిక్ ఆఫీసర్ ఇన్ నావల్ హెడ్ క్వార్టర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7th CPC కింద అయితే మనల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకు 35 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకి 35 సంవత్సరాలు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలని అయితే చెప్తున్నారు, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ జియోగ్రఫీ ఆర్ జియోఫిజిక్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి మనకైతే 9th one అండి, 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ అని అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి లెవెల్ 7 అండి, మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC కింద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 30 సంవత్సరాలు అండి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనమైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా మాస్టర్స్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు, లేదా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ 10వ పోస్ట్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 2 వేకెన్సీస్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకు కూడా 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి లెవెల్ 8 7th CPC కింద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 30 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకు 33 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనమైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా సైబర్ సెక్యూరిటీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో ఇంకా లేదంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. మనకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే మ్యాథమెటిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిక్స్ ఉంటారో వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని, లేదా 2 years ఎక్స్పీరియన్స్ వర్క్ ఇన్వాల్వింగ్ అప్లికేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్
కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 11th పోస్ట్ అండి. ఇవి వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి సేమ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అని అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసరికి బర్మేస్ అని అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ కేటగిరీ వైజ్ చూసుకునేసరికి ఓసీ వాళ్ళకి ఒకటి అండ్ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెవెల్ 8 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓసీ వాళ్ళకి 30 పోస్టులు అండ్ ఓబీసీ వాళ్ళకి 33 ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీస్ చదివి ఉండాలి, లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అనేది అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇది కూడా సేమ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి 10 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ చైనీస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకైతే 1 పోస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగినది. అండ్ ఇది వచ్చేసరికి లెవెల్ 8 7th CPC ప్రకారం అయితే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ అనేది అయితే మ్యాక్సిమం 30 years అండ్ ఓబీసీ వాళ్ళకు 33 years అండ్ ఎస్సీ వాళ్ళకి 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్ లిమిట్ అనేది ఎలా ఇచ్చారంటే ఏదైతే కేటగిరీస్ వైజ్ వేకెన్సీ అనేది రిలీజ్ అయ్యేదో ఆ కేటగిరీ వైజ్ వేకెన్సీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఓసీ ఓబీసీ వైజ్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి అండ్ ఎస్సీస్ రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటికి మాత్రమే ఇచ్చాడు. సో ఎస్టీ వాళ్ళకు జాబ్ లేదు అంటే వేకెన్సీ రిలీజ్ కాలేదు కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. సో అలా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది కూడా. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 13th పోస్ట్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో సేమ్ ఇది కూడా జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ బహాసా ఇండోనేషియన్ అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి లెవెల్ 8 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓసీ వాళ్ళకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు అండ్ ఎస్సీ వాళ్ళకు 35 సంవత్సరాలు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటికల్ ఆర్ సేమ్ ఇది కూడా యాజ్ పర్ బిఫోర్ చెప్పుకున్నాం కదా. సో అలానే జాబ్ వేకెన్సీ అనేది అయితే సేమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో సేమ్ ఇది కూడా ఏంటంటే నెక్స్ట్ రీసెర్చ్ పోస్ట్ ఆఫీసర్ జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ సింగిల్ ఏస్ అని అయితే ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ వైజ్ వేకెన్సీ ఓసీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. సో ఎడ్యుకేషన్ అండ్ లెవెల్ అండ్ పే స్కేల్ విషయాలు సేమ్ ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో వాటి ప్రకారం అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 6 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. ఇవి వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ టిబిటన్ అని అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగినది. అండ్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 8 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 33 అండ్ ఎస్సీ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటికల్ లేదా స్టాటిస్టికల్ లేదా మ్యాథమెటికల్ స్టాటిక్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి
16వది 5 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది కూడా సేమ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నావల్ హెడ్ క్వార్టర్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 7 సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే చెప్తున్నారు. ఓబీసీ వాళ్ళకు 38 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనమైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా మెరైన్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ అనేది చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. రిలవెంట్ ఫీల్డ్లో అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి 17th అండి. 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి కేటగిరీ వైజ్ ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 40 సంవత్సరాలు అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా జాగ్రఫీ లేదా జియోఫిజిక్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ నాటికల్ చార్ట్ కంప్లీషన్ అండ్ డిజిటల్ కార్టోగ్రఫీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది నెక్స్ట్ 16వది వచ్చి 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసరికి పోస్ట్ నేమ్ ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ అని అయితే ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ సంబంధించి. సో ఇది వచ్చేసరికి నావెల్ హెడ్ క్వార్టర్స్ అండి. సో 1 వేకెన్సీ అనేది రిలీజ్ వచ్చింది కదా, అది వచ్చేసరికి ఓసీ వాళ్ళకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి లెవెల్ 12 అండి. 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 45 సంవత్సరాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ మెకానికల్ లేదా మెరైన్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీలో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 10 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిజైన్ లేదా ఇన్స్టాలేషన్ లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ షిప్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 19th అండి. 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. రీసెర్చ్ ఆఫీసర్ సిగ్నల్ ఇంటెలిజెన్సీ డైరెక్టరేట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పే స్కేల్ అనేది ఏంటంటే లెవెల్ 10 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్ లిమిట్ అనేది అయితే మ్యాక్సిమం 35 years అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అయితే చదివి ఉండాలని అయితే అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి 3 years అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి నెక్స్ట్ 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్ చైనీస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకైతే వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 40 సంవత్సరాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ కన్సర్న్ చైనీస్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మనం ఆ ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ట్రాన్స్లేటర్ మనకు చైనీస్ అండ్ ఇంగ్లీష్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి
21 అండి, 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్ పర్షియన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే పర్షియన్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేటర్గా పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అది కూడా ఓసీ వాళ్ళకైతే రిలీజ్ కావడం జరిగింది ఆ ఒక్క పోస్ట్ అనేది. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద ఫారిన్ లాంగ్వేజ్ కన్సర్న్ పర్షియన్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్తున్నారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసరికి మొత్తం అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకైతే 5 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెవెల్ 7 అండి, 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 అండ్ ఓబీసీ వాళ్ళకి 43, ఎస్సీ వాళ్ళకు 45 సంవత్సరాలు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ బార్ డీలింగ్ విత్ క్రిమినల్ లాస్ ఆర్ ఫిజికల్ లాస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ లా ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో చదివి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బార్ డీలింగ్ విత్ క్రిమినల్ లాస్ ఆర్ ఫిజికల్ లాస్ అని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగినదండి. నెక్స్ట్ 23 వేకెన్సీ అండి, 17 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి పే స్కేల్ లెవెల్ 10 7th CPC ప్రకారం అయితే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ ఎస్టీ 40 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 45 సంవత్సరాలు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ మీడియం అయితే చదివి ఉండాలి అని అయితే చెప్తున్నారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో లేదా ఇక్కడ డిఫరెంట్ వే ఆఫ్ హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలని అయితే ఇక్కడైతే మనకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ యూజింగ్ అప్లయింగ్ టర్మినాలజీ అని అయితే చెప్తున్నారు. హిందీ అండ్ ఇన్ ట్రాన్స్లేషన్ వర్క్ విత్ ఇంగ్లీష్ టు హిందీ ఆర్ వాయిస్ వర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి 24th అండి. సో 20 వేకెన్సీ అయితే మనకైతే మొత్తం రిలీజ్ కావడం అయితే జరిగింది. అది ఈ 20 వేకెన్సీలో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 2 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగినదండి. ఇది వచ్చేసరికి లెవెల్ 8 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి 33 సంవత్సరాలు, ఓసీడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, మెడికల్ ఆర్ కెమికల్ ఆర్ మెకానికల్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో వీడియో యొక్క లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సో వీడియో పార్ట్ 2కి సంబంధించి నేనైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎవరైనా కానీ వీడియో మీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో పార్ట్ కావాలి, కంటిన్యూ జాబ్స్ సంబంధించి కావాలంటే మాత్రము ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.